హలో ఆల్! ఈ వీడియోలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ముందుగా చికెన్‌ని కొంచెం ఉప్పేసి కడుక్కోవాలండి. నేనిక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. దాని తర్వాత 2 టీ స్పూన్ల కారం తీసుకున్నానండి. ఇక్కడ కారం మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి. దాని తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. దాని తర్వాత మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. నేనిక్కడ ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా చేసి పెట్టుకున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం తీసుకున్నాను. దాని తర్వాత అరచెక్క నిమ్మకాయ వేసుకున్నానండి. సగానికి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, వేడి నూనె, దాని తర్వాత కప్పుడు పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని దాని తర్వాత కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నాను. ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకొని నానబెట్టుకున్నాను. బిర్యానీ వండుకున్న పాత్ర తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకున్నాను. అందులో ఉల్లిపాయ వేయించుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యాక చికెన్ మ్యారినేట్ చేసుకున్న ముక్కలు అందులో వేసుకోవాలండి. దాని తర్వాత కొంచెం సేపు అలా వదిలేస్తే నీరు అనేది కొంచెం బయటకు వస్తుంది చికెన్ తాలూకుది. ఇంకో స్టవ్ మీద ఒక తపాలా పెద్దది తీసుకొని అందులో నీరు వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. దాని తర్వాత బాగా మరిగాక గరం మసాలా, హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాని తర్వాత పుదీనా ఆకులు, అరచెక్క నిమ్మకాయ వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మీ ఆప్షన్. దాని తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఆ తర్వాత నానబెట్టి ఉన్న బియ్యాన్ని వేసుకున్నాను. అప్పుడు విడివిడిగా వస్తుంది బిర్యానీకి, అదే టేస్ట్ అండి. దాని తర్వాత చికెన్ని మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలండి. దాని తర్వాత ఈ బియ్యం 70% ఉడికింది అని అన్నప్పుడు తీసేయాలి, నేను ఇప్పుడు చూపించిన విధంగా. దాని తర్వాత ఆ ఉడికిన అన్నాన్ని ఆ చికెన్ కర్రీ మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి చూపించిన విధంగా. చెప్పడం మర్చిపోయాను, ముందు ఆ కొంచెం జ్యూస్ ఉంటుంది కదా, చికెన్ తాలూకా గ్రేవీ అనేది కొంచెం తీసుకొని పక్కన ఉంచుకోవాలండి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా మనం వేయించుకున్నవి తీసుకొని దాని మీద వేసుకోవాలి. ఆ చికెన్ గ్రేవీ అనేది కొంచెం దాని మీద వేసి దాని తర్వాత పుదీనా ఆకులు అన్నది వేసుకొని ఇలా చూపించిన విధంగా దమ్ పెట్టించుకుంటే అంతే అండి, సింపుల్. ఎలా ఉందో ట్రై చేసి మర్చిపోకుండా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ముక్క కూడా చాలా మెత్తగా వచ్చింది. అంతే అండి, సింపుల్గా చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.